Turner and Townsend, and I'm very happy to be here today for the women empowerment, set up by Hayworth, and I'm looking forward to have a good time here. Thank you. I'm an architect based in Hyderabad. Happy to be a part of Hayworth's Celebrate Women Who Shape Tomorrow. Looking forward to the rest of the evening. Thank you. Namaste andi, na peru Srujna. I am an architect, and right now నేను చేసేది ఏంటంటే ఆఫీసుల లోపల మనము వాటిని తయారు చేయడం. ఆఫీసులు బిల్డింగ్లు కట్టేశాక లోపల కూర్చోవడానికి అన్నీ తయారు చేయడం. చైర్లు వేసి బెంచ్లు వేసేస్తే అయిపోదు కదా. సో దాట్స్ వాట్ ఐ డూ. అండ్ మా ఇండస్ట్రీలో ఇది ఒక చిన్న సబ్ ఇండస్ట్రీ అనమాట. సో దీనిలో మాకు చాలా తక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు. సో హేవర్త్ లాంటి కంపెనీ, ఒక గ్లోబల్ కంపెనీ వచ్చి ఇక్కడ ఉండే ఆడవాళ్ళు వాళ్ళు మేమందరం నెట్వర్క్ చేయాలి, మేమందరం కలవాలి, మా వర్క్ ఏంటో అనేది అందరికీ తెలియాలి అనే ప్రయత్నం ఇది వీళ్ళు చేస్తున్నది. సో దిస్ ఈజ్ రియలీ నైస్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు చాలా ఉత్సాహంగా ఉంది ఇక్కడ ఉన్నందుకు. అండ్ మీరందరూ ఇట్లా వచ్చి వీడియోలు తీసి ఇట్లా చేస్తుంటే మేము ఏదో సెలబ్రిటీస్ అని మాకు ఫీలింగ్ వస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈ నెట్వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ఆల్మోస్ట్ మనకి ఒక 100 ఏళ్ళుగా నడుస్తుంది. అండ్ ఇదేంటంటే యుఎస్లో, యూరోప్లో, రకరకాల వేరే వేరే దేశాల్లో వేరే వేరే రూపాల్లో ఉంది. ఫస్ట్ ఏంటి, ఓట్ చేయడానికి హక్కుల గురించి అని వచ్చింది. తర్వాత ఆస్తి హక్కుల గురించి వచ్చింది. తర్వాత ఉద్యోగాలు చేసేటప్పుడు ఒకటే జీతం రావాలి, సమపాలంగా జీతాలు ఉండాలి చేసే పనికి అన్న దాని గురించి జరిగింది. సో అలాంటి దానిలో నుంచి ఇప్పుడు అవన్నీ సాల్వ్ అయిపోయినాయి అని అనలేము దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మనం మగ ఆడలో తేడా చూడడం మానేస్తాము, అట్లీస్ట్ వర్క్ విషయంలో, రైట్? అందరికీ ఏవో ఒక లోపాలు ఉంటాయి, అందరికీ ఏవో ఒక గుణాలు ఉంటాయి. అవి పట్టుకొని వాటిని చూడాలే కానీ, వాళ్ళు ఏం పని చేస్తున్నారో చూడాలే కానీ మగ ఆడ అక్కడే ఆగిపోకూడదు మన ఆలోచన. సో ఆ ఆలోచన మారే వరకు సంవత్సరం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది చేయబడుతుంది. ఈ నెట్వర్క్లో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? ఇది ఒక నెట్వర్క్ అనేది కాదు, ఇది ఎవరైనా, ఇప్పుడు మీరైనా కానీ నేనైనా కానీ ఆడవాళ్లే ఉండాలని లేదు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ఒక అసోసియేషన్ ఉంది, ఒక విమెన్స్ డే సెలబ్రేట్ చేసే ఒక బాడీ, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా అయితే యుఎన్ దేశాలది ఉంటుందో, యూనిసెఫ్ అంటాము, తర్వాత యునెస్కో అంటాము, యుఎన్ నేషన్స్ ఉంటుందో, అలానే ఇది కూడా ఒక గ్లోబల్ బాడీ ఉంది. దీనిది రకరకాల చాప్టర్ అంటారు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సిటీలో ఉండేవి. దీనిలో చాలామంది ఉండొచ్చు అండ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికంటూ ఒక చదువు అక్కర్లేదు, దీనికంటూ ఒక జెండర్ కూడా అక్కర్లేదు. కావాల్సింది ఒక్కటే, ఇంట్రెస్ట్ టు అందరికీ సమపాలంగా ఉండాలి, ఫేర్గా ఉండాలి అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరండి? తోటి మహిళలకా ఒక్కటే చెప్తాను, ఇంకోరి మీద డిపెండ్ అవ్వకండి. అది దేనికైనా అవ్వండి,
ఫస్ట్ మీరు మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ జాగ్రత్త పెట్టుకోండి. అది మీరు ఉద్యోగం చేస్తేనే వస్తుంది అనుకోవడం తప్పు. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళైనా కానీ, మా అమ్మగారులేండి, మేబీ మా అమ్మమ్మ వాళ్ళైనా కానీ హౌస్ వైఫ్స్గా ఉన్నప్పుడు, ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఇంటి డబ్బు లెక్కలని వాళ్ళే చూసేవాళ్ళు కదా. మన హిసాబ్ కితాబ్ అంటారు హిందీలో, ఆ టాలీ అంతా కూడా వాళ్ళే కదా చూసింది. సో వాళ్ళకి తెలుసు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది. గట్టిగా ఉండేవాళ్ళు. వచ్చిన డబ్బుతో ఏదోలాగో మేనేజ్ చేస్తారు. ఇవాళకి కూడా ఇళ్లల్లో పనిచేసే మహిళలు పని చేస్తున్నారు, కానీ అది పని అనుకోవట్లేదు. ఆ పని అని వాళ్ళు గుర్తించి, ఆ పనికి ఒక మహత్వం ఉంది అని వాళ్ళు అర్థం చేసుకునే వరకు వాళ్ళని జస్ట్ ఏముందిలే ఇంట్లోనే నువ్వు పనిచేసేది అన్నట్టు ఉంటుంది. సో తోటి మహిళలకు నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. జస్ట్ బికాజ్ మీరు ఒక హ్యూమన్ బీయింగ్, మీరు ఒక ఆలోచించగలుగుతారు అనేదానికి మీకు ఒక ఇంటర్నల్గా మీరు ఒకటి పెట్టుకోవాలి. నేనంటే ఇది, నాకు ఇంత వాల్యూ ఉంటుంది అని మనం పెట్టుకుంటే అప్పుడు అన్నీ మారుతాయి. కానీ ఫస్ట్ థింగ్ వాల్యూ ఇచ్చుకోండి, మీరు చేసే పనికి వాల్యూ ఇచ్చుకోండి. దట్స్ ఆల్ ఐ విల్ సే.